గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా? ఇల్లు కట్టుకున్నాక బంధువులను పిలిచి గృహప్రవేశం చేసుకుంటాం. ఆ సమయంలో నూతన గృహంలో ముందుగా గోమాతను తీసుకెళ్లి ఇల్లంతా తిప్పిన తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లడం ఆనవాయితీ. అలా మొదట గోమాతని ఎందుకు తిప్పుతారంటే, ఈ ఆచారం ఇప్పటిది కాదు, అనాదిగా వస్తున్నది. ఎందుకంటే గోవు సకల దేవతా స్వరూపం. ఆ మాత వెంటే సమస్త దేవతలు ఉంటారు. అందుకే నూతన గృహాల్లో గోవును తిప్పడం వల్ల ఆ దేవతలు కూడా మనింట్లో నడయాడతారు. గోవు మూత్రం, పేడలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. అందుకే ఇంట్లో గోవును తిప్పినప్పుడు మూత్రం, పేడ వేయడం కూడా శుభసూచకంగా భావిస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆవు మూత్రం, పేడ రెండూ కొత్తింట్లో క్రిములు, ఇన్ఫెక్షన్లు, దోమల్ని దూరం చేస్తాయి. అలానే పేడ, మూత్రం, నెయ్యి, పెరుగు, పాలు అన్నింటినీ కలిపి పంచగవ్య అంటారు. వీటిని హోమంలో వేసినప్పుడు వెలువడిన పొగ కూడా క్రిమికీటకాన్ని బయటకు పంపుతుంది. వాతావరణంలోని విషవ్యర్థాలను పారదోలుతుంది. అందుకు మనం ఇంట్లో గృహప్రవేశం సమయంలో ఆవుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.